హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి బడ్జెట్ ఫిక్స్ అయింది. బన్నీకి జోడీగా వన్ ఆఫ్ ది హీరోయిన్ గా దీపికా పదుకోన్ ఫైనల్ అయింది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. దీంతో ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయిన బన్నీ అట్లీ సినిమాని సూపర్ ఫాస్ట్ గా సెట్స్ మీదకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. దీంతో షూటింగ్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటుంది అంటూ చర్చించుకుంటున్నారు జనాలు. జస్ట్ అనౌన్స్మెంట్ తోనే గ్లోబల్ వైడ్ అటెన్షన్ క్రియేట్ చేసింది అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఓవైపు ఫైనల్ స్టేజ్ లో ఉండగానే ముంబైలో చాలా సైలెంట్ గా పూజా సెరమనీ కంప్లీట్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసేందుకు టైం ఫిక్స్ చేసిన డైరెక్టర్ అట్లీ ఆల్రెడీ హైదరాబాద్ కి వచ్చి వెళ్లారు. ఇటు అల్లు అర్జున్ కూడా ఇప్పటికే చాలాసార్లు హైదరాబాద్ టు ముంబై చక్కర్లు కొడుతూ వచ్చారు. కానీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిందని ఎక్కడా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. దీంతో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారని అడుగుతున్నారు బన్నీ ఫ్యాన్స్. ఇంతకాలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం చాలా టైం తీసుకున్న బన్నీ అట్లీ ఇక లేట్ చేయకూడదని డిసైడ్ అయ్యారు. పక్కా ప్లానింగ్ తో ఫస్ట్ షెడ్యూల్ కి టైం ఫిక్స్ చేశారు డైరెక్టర్ అట్లీ. నెక్స్ట్ మంత్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ముంబైలో స్టార్ట్ కానుంది. ముంబైలో వేసిన భారీ సెట్ లో 3 నెలల పాటు ఫస్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేశారట డైరెక్టర్ అట్లీ. ఈ షెడ్యూల్లోనే అల్లు అర్జున్ పై కొన్ని యాక్షన్ సీన్స్ తెరకెక్కిస్తారు. ఇక 3 months ఫస్ట్ షెడ్యూల్ తర్వాత బన్నీ అట్లీ టీం మొత్తం విఎఫ్ఎక్స్ వర్క్ కోసం అమెరికా వెళ్తుందని సమాచారం. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ ని భారీ బడ్జెట్ తో గ్రాండియర్ స్కేల్లో ప్రొడ్యూస్ చేస్తోంది సన్ పిక్చర్స్. హాలీవుడ్ మేకింగ్ స్టైల్ తో విజువల్ వండర్ గా సినిమాని ప్లాన్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నారు. ఇందులో ఒకటి కంప్లీట్ గా నెగటివ్ రోల్ ఉండే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఫీమేల్ లీడ్ కి ఎక్కువగా స్కోప్ ఉన్న ఈ సినిమాలో ఆల్రెడీ దీపికా పదుకోన్ ఫైనల్ అవగా త్వరలోనే మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మరి నెక్స్ట్ మంత్ లో మొదలయ్యే ఫస్ట్ షెడ్యూల్లో ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారో వెయిట్ అండ్ సీ. మెగా 157 ప్రాజెక్ట్ ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్న డైరెక్టర్ అనిల్ అప్పుడే థర్డ్ షెడ్యూల్ ని కూడా స్టార్ట్ చేశారు. ఈ థర్డ్ షెడ్యూల్లోని చిరు వెంకటేష్ కి సంబంధించిన సీన్స్ ప్లాన్ చేస్తున్నారట అనిల్. దీంతో చిరు వెంకీ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోనని తెగ ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి కమర్షియల్ కామెడీ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి కాంబినేషన్ సెట్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి. చిరు అనిల్ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేస్తున్నట్టు సినిమా ఓపెనింగ్ డేనే కన్ఫర్మేషన్ వచ్చేసింది. దీంతో ఈ సినిమా సెట్స్ లోకి విక్టరీ వెంకటేష్ ఎప్పుడు జాయిన్ అవుతారని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అంతా. ఇప్పుడు లేటెస్ట్ గా స్టార్ట్ అయిన థర్డ్ షెడ్యూల్ కోసం విక్టరీ వెంకటేష్ డైరెక్టర్ అనిల్ కి బల్క్ డేట్స్ ఇచ్చారనే న్యూస్ మెగా ఫ్యాన్స్ లో జోష్ నింపింది. చిరు అనిల్ సినిమా కోసం ఏకంగా 1 month డేట్స్ ఇచ్చేశారట విక్టరీ వెంకటేష్. ఆల్రెడీ జరుగుతున్న థర్డ్ షెడ్యూల్లోనే విక్టరీ వెంకటేష్ జాయిన్ అవుతారని సమాచారం. ఇందులోనే చిరంజీవి వెంకటేష్ కి సంబంధించిన కీ సీన్స్ తో పాటు ఓ స్పెషల్ సాంగ్ అండ్ ఓ ఫైట్ సీన్ చేస్తున్నారట డైరెక్టర్ అనిల్. తనకు F1, F2 సూపర్ హిట్స్ తో పాటు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో 300 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కావడంతోనే అనిల్ కి ఈ రేంజ్ లో విక్టరీ వెంకటేష్ డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మెగా 157 ప్రాజెక్టులోకి వెంకటేష్ కూడా ఎంట్రీ ఇస్తూ ఉండడంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. డైరెక్టర్ అనిల్, చిరు, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చే కామెడీ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయోననే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. మెగా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ ముస్సోరిలో చిరు నయనతారపై ఓ సాంగ్ కంప్లీట్ చేశారు. ఇక ఈ థర్డ్ షెడ్యూల్లో వచ్చే చిరంజీవి వెంకటేష్ స్పెషల్ సాంగ్ కోసం అదిరిపోయే బీట్ రెడీ చేస్తున్నారట బీమ్స్. భారీ సినిమాల సక్సెస్ విషయంలో కీ రోల్ ప్లే చేస్తుంటాయి రిలీజ్ డేట్స్. అందుకే పెద్ద సినిమాలన్నీ ముందుగానే విడుదల తేదీని ఫిక్స్ చేసుకొని ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం డేట్స్ మార్చుకుంటూ పోతున్నాయే కానీ థియేటర్స్లోకి ఎప్పుడొచ్చేది క్లారిటీ ఇవ్వటం లేదు. లేటెస్ట్ గా మాస్ జాతర మూవీ పోస్ట్ పోన్ అనే వైరల్ న్యూస్ రవితేజ ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతోంది. రవితేజ డైరెక్టర్ భాను భోగవరపు కాంబినేషన్ లో వస్తోన్న సినిమా మాస్ జాతర. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు నుంచి తప్పుకుంటుందనే న్యూస్ వైరల్ అవుతోంది.
కింగ్డమ్ సినిమా కొత్త రిలీజ్ డేట్ కోసం మాస్ జాతర సినిమాని ఆగస్టు నుంచి సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేయాలనే ప్రపోజల్ పెట్టారట ప్రొడ్యూసర్ నాగవంశీ. అయితే ఈ ప్రపోజల్కి రవితేజ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ ఏడాది మే 9నే విడుదల కావాల్సిన ఈ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ డిలే కావడంతో ఆగస్టు 27న కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వినాయక చవితి డేట్ నుంచి వెనక్కి తగ్గడానికి రవితేజ సిద్ధంగా లేనట్లు సమాచారం. అటు ఆడియన్స్ లో ఇటు అభిమానుల్లో రిలీజ్ విషయంలో డైలమా క్రియేట్ చేస్తోంది విజయ్ దేవరకొండ కింగ్డమ్ మూవీ. ఈ ఏడాది మార్చి 28నే విడుదల కావాల్సిన విజయ్ సినిమా పవన్ కళ్యాణ్ వీరమల్లు కోసం ఓసారి వాయిదా పడింది. ఇక మే 30న కొత్త రిలీజ్ డేట్ ఇచ్చినా అనుకోని పరిస్థితుల కారణంగా జూలై 4కి మూడోసారి పోస్ట్ పోన్ అయింది కింగ్డమ్. ఈ డేట్ నుంచి జూలై 25కి వద్దాము అంటే మార్చి క్లాష్ మళ్లీ రిపీట్ అయింది. వీరమల్లు జూలై 24 విడుదల తేదీ ఫిక్స్ చేసుకోవడంతో విజయ్ దేవరకొండకి మళ్లీ తిప్పలు తీసుకొచ్చింది పవన్ సినిమా. దీంతో కింగ్డమ్ సినిమా జూలై 4న వస్తుందా లేక మరో కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటుందా అనే డైలమాలో ఉన్నారు రౌడీ హీరో అభిమానులు. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన మెగాస్టార్ విశ్వంభర కూడా రిలీజ్ డిలే అవుతూ వస్తోంది. రిలీజ్ టాపిక్ ఎప్పుడు తెరపైకి వచ్చినా కేవలం ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంటోంది వశిష్ఠ టీం. జూలై 24 రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగినా అది వర్కౌట్ అయ్యేలా లేదు. ఎందుకంటే ఆ డేట్కి పవన్ వీరమల్లు సినిమా వస్తోంది. ఇక ఆగస్ట్ సెప్టెంబర్లో చాలా సినిమాలు రిలీజ్ డేట్స్ లాక్ చేసుకున్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు అన్నది హైపోథెటికల్ క్వశ్చన్ గా మారింది మెగా అభిమానులకు. మిగతా సినిమాల రిలీజ్ గందరగోళం ఎలా ఉన్నా బాక్సాఫీస్ దగ్గర క్లాష్ అయ్యేందుకు సై అంటున్నారు బాలకృష్ణ, పవన్ కళ్యాణ్. అఖండ 2 తాండవం, ఓజీ దసరా ఫెస్టివల్ సీజన్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ ఫైట్ ఉంటుందని ఇప్పటికే కన్ఫర్మేషన్ ఇచ్చేశారు. దీంతో అదే రోజు సెప్టెంబర్ 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా వెనక్కి తగ్గే సిచ్యువేషన్ కనపడుతోంది అంటున్నారు జనాలు. ఇలా రిలీజ్ విషయంలో సినిమాలన్నీ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉండడంతో ఏ సినిమా ఎప్పుడొస్తుందని డైలమాలో ఉన్నారు ఆడియన్స్. మరి ఈ రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో వైట్ అండ్ సీ. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన థగ్ లైఫ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత మణిరత్నం డైరెక్ట్ చేసిన ఈ గ్యాంగ్స్టర్ మూవీ భారీ నష్టాన్ని మిగిల్చింది. దీంతో యాక్షన్ సినిమాల్ని పక్కన పెట్టి మళ్లీ తన కంఫర్ట్ జోన్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ మణిరత్నం. థగ్ లైఫ్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ చూశారు డైరెక్టర్ మణిరత్నం. ఇండియాలో బెస్ట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తన సినిమాలో మునుపటి స్పార్క్ను చూపించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పొన్నియిన్ సెల్వన్ సిరీస్తో పర్వాలేదు అనిపించిన డైరెక్టర్ మణి థగ్ లైఫ్ విషయంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారనే కామెంట్స్ వినిపించాయి. దీంతో వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే తనకు బాగా కలిసొచ్చిన లవ్ స్టోరీలపై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యారట డైరెక్టర్ మణిరత్నం. డైరెక్టర్ మణిరత్నం పేరు వినగానే ఎక్కువగా ఇంటెన్స్ డ్రామా ఉన్న సినిమాలు, మంచి రొమాంటిక్ టచ్ ఉన్న సినిమాలు గుర్తుకు వస్తాయి. కానీ రీసెంట్ టైమ్స్ లో డైరెక్టర్ మణి చేసిన నవాబ్, PS1 and 2 సినిమాలు, లేటెస్ట్ గా రిలీజ్ అయిన థగ్ లైఫ్, ఈ సినిమాలన్నీ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకి వచ్చి చేసిన సినిమాలే. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు, ఆడియన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేదు కూడా. దీంతో డైరెక్టర్ మణిరత్నం మళ్లీ తన కంఫర్ట్ జోన్లోకి వచ్చేసి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీని ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్లు రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ మణిరత్నం కెరియర్ బిగినింగ్లలో వచ్చిన రోజా, బొంబాయి సినిమాల్లో ఎంత ఇంటెన్సివ్ డ్రామా ఉన్నా సినిమాలోని రొమాంటిక్ సీన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఆ తర్వాత చేసిన దిల్సే ఫెయిల్యూర్ అయినా సినిమాలోని లవ్ సీన్స్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఇక సఖీ సినిమాలోని లవ్ సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇలాంటి క్రేజీ లవ్ స్టోరీస్ ను డైరెక్ట్ చేసిన మణిరత్నం చివరిసారిగా ఓకే బంగారంతో సక్సెస్ చూశారు. డైరెక్టర్ మణిరత్నం లవ్ స్టోరీలకు ఆడియన్స్ లో ఇప్పటికీ ఫుల్ క్రేజ్ ఉంది. దీంతో థగ్ లైఫ్ లో వన్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్ చేసిన సింబుతోనే ఇంట్రెస్టింగ్ లవ్ సబ్జెక్ట్ తో కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డైరెక్టర్ మణిరత్నం. కూలీ ఫస్ట్ సింగిల్ కి అంతా రెడీ. మాలీవుడ్ హీరో చేతికి పవన్ సినిమా రైట్స్. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 3 నుంచి స్పెషల్ పోస్టర్. ఘాటీ ఫస్ట్ సాంగ్ కి గుడ్ రెస్పాన్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నట్టు స్పెషల్ వీడియోతో అనౌన్స్మెంట్ వచ్చేసింది. క్రేజీ స్టార్ కాస్ట్ నటిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. హరిహర వీరమల్లు సినిమా కేరళ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు హీరో దుల్కర్ సల్మాన్.
పిరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 24న థియేటర్స్ లోకి వస్తోంది. ఘాటి సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ సైలోరో సాంగ్ 2.3 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. అనుష్క, విక్రమ్ ప్రభు లీడ్ రోల్లో నటిస్తోన్న ఈ సినిమా జూలై 11న విడుదల కానుంది. విజయ్ యాంటోనీ మార్గాన్ సినిమా నుంచి ఫస్ట్ 6 మినిట్స్ ఈ బుధవారం రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న ఆడియన్స్ ముందుకొస్తోంది. మిత్రమండలి సినిమా నుంచి కత్తందుకో జానకి ఫస్ట్ లిరికల్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ చంద్ర హీరోగా నటిస్తోన్న షో టైమ్ మూవీ ట్రైలర్ విడుదలైంది. డిఫరెంట్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4న థియేటర్స్ లోకి వస్తుంది. మనోజ్ బాజ్పాయ్ లీడ్ రోల్లో రాజన్ డీకే డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 3 నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చేసింది. త్వరలోనే ఈ సీజన్ అమెజాన్ లో స్ట్రీమింగ్ కానుంది. అర్జున్ అంబటి హీరోగా నటిస్తోన్న పరమపద సోపానం టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ ని ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ లాంచ్ చేశారు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye bye.